నమస్తే పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంటి ఎక్కడికి వెళ్ళా అనుకుంటున్నారా? వారాహి మరియు కామాఖ్య, అంతేకాకుండా ఇంకా చాలా అమ్మవార్లు, ఇంకా అన్ని టెంపుల్స్ ఒకే దగ్గర అయితే మనకు మందమరిలో ఉన్నాయి. లొకేషన్ అయితే నేను క్లియర్గా చెప్తాను, వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అట్లనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే ముందు రాబోతుంది. సో ఈ టెంపుల్ వచ్చేసి మందమరిలో ఉంది. నేను మంచిర్యాల నుంచి వెళ్ళినా కాబట్టి మీకు ఒకసారి గూగుల్ మ్యాప్స్లో అయితే చూపిస్తున్నాను. నేనైతే మంచిర్యాల నుంచి మందమరికి బస్లో అయితే ట్రావెల్ చేసిన, మీరు వెహికల్స్లో కూడా వెళ్ళొచ్చు. మందమరికి వెళ్ళిన తర్వాత బస్ స్టాండ్లో దిగాల్సిన అవసరం లేదండి. అక్కడ బస్ స్టాండ్ రాకముందే జయశంకర్ చౌరస్తా అని అయితే వస్తుంది. అక్కడ మీరు బస్ దిగేసి అక్కడ చాలా ఆటోస్ ఉంటాయి, ఆటో స్టాండ్. అక్కడ ఆటో వాళ్ళందరికీ తెలుసండి టెంపుల్ అడ్రస్ అయితే మామిడి తోట కూడా ఉంటుంది. ఆ టెంపుల్ పక్కకి టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీ 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 త్రిశక్తి అష్టలక్ష్మి మహాకాళి దేవాలయము. సో మనకైతే వెహికల్స్ కూడా అయితే కొంచెం వెళ్తాయి. వర్షాకాలం మాత్రం చాలా కష్టం, చూస్తున్నారు కదా రోడ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. మనం కొంచెం లోపలికి వెళ్ళాలంటే వర్షాకాలం కష్టం అవుతుంది. సో కొంచెం చూసుకొని అయితే వెళ్ళండి. వర్షాలు పడ్డప్పుడు మాత్రం స్కిప్ చేయడమే బెటర్. బైక్, ఆటో, కారు ఏ వెహికల్స్లో వెళ్ళినా కానీ మనం వెళ్ళగలుగుతాము. కానీ వర్షాలు పడ్డప్పుడు మాత్రం చాలా కష్టం. చూస్తున్నారు కదా రోడ్లు అయితే అలా ఉంటాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా అదే టెంపుల్, చాలా పెద్దగా ఉంది టెంపుల్ అయితే. మేము వెళ్ళినప్పుడు లొకేషన్ అయితే చాలా మంచిగా అనిపించింది. అండ్ అటు సైడ్కి మామిడి తోటలు కూడా ఉన్నాయి. సో అక్కడ ఆటో వాళ్ళని అడిగితే మీకు ఈజీగా అడ్రస్ అయితే చెప్పేస్తారు. సో ఇంకెందుకు ఆలస్యం, టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోదామా. నేనైతే చూసి షాక్ అయిపోయినా, మందమరిలో ఇంత పెద్ద టెంపుల్ ఉంది అనేసి అయితే నాకు కింద వరకు తెలీదు. ఆల్మోస్ట్ ఇది ఒక 4 years అవుతుందంట స్టార్ట్ చేసి. కరోనా రాకముందే స్టార్ట్ చేశారు టెంపుల్ అయితే. అంటే ఈ టెంపుల్ స్టార్ట్ చేసి ఒక 2 monthsకే కరోనా వచ్చిందంట. అట్లా ఒక 1-2 years డిలే అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే ఇంకా నిర్మాణం పనులు అన్నీ స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా టెంపుల్ పూర్తిగా అయితే కాలేదు, మెల్లిమెల్లిగా అవుతుంది, ఇంకొంచెం టైం పడుతుంది. కానీ మనకు అన్ని దేవుళ్ళు అయితే ఇక్కడ దర్శనం అయితే ఇస్తారు. ఇది ఒక్కటే కాదండి, ఇంకా మనకు పక్కకి చిన్న చిన్న టెంపుల్స్ లాగా కూడా ఉన్నాయి. ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎవరు వెళ్ళినా కానీ మంచిగా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఎందుకంటే చుట్టూ మనకు చెట్లు, పొలాలు. ఈ టెంపుల్ కూడా పొలాల మధ్యనే ఉంది. అండ్ టెంపుల్కి ఒక చిన్న స్టోరీ కూడా ఉంది, అది కూడా చెప్తా. ఈ టెంపుల్ కట్టిస్తున్న వాళ్ళకి ఆ అమ్మకి కళ వచ్చిందంట, అంటే అమ్మవారు వస్తుందంట. సో ఆ కళలో కామాఖ్య అమ్మవారు కళలో కనిపించి, నేను ఇక్కడ వెలిసి ఉన్నాను, ఇక్కడ తవ్వి చూడండి, నేను ఇక్కడ ఉన్నాను, నాకు గుడి కట్టియండి అని ఇట్లా కళ వచ్చిందంట. సో అందుకని వీళ్ళు ఆ జాగా ప్లేస్ ఉంది కదా పొలాలు, ఆ ఓనర్ని పర్మిషన్ అడిగి తవ్వి చూస్తే కామాఖ్య అమ్మవారి విగ్రహం అయితే కనిపించింది. అలా ఆ ఓనర్ అయితే ఆ ప్లేస్ని వీళ్ళకు ఫ్రీగా ఇచ్చారంట. సో ఆ తర్వాత వీళ్ళైతే నిర్మాణం పనులు అయితే స్టార్ట్ చేశారు. టెంపుల్ అయితే ఇంకా పూర్తి కాలేదు, కానీ ఇంకొక 1-2 yearsలో మొత్తం పూర్తయిపోద్ది. వారాహి, లలిత, శ్యామల ముగ్గురు అమ్మవార్లు ఒకే ప్లేస్లో దర్శనం ఇస్తారు. అంతేకాకుండా మనకు అస్సాంలో కామాఖ్య అమ్మవారి టెంపుల్ ఉంటుంది. నేను స్క్రీన్ మీద కనిపిస్తున్నా కదా, టెంపుల్ అయితే ఇట్లుంటుంది అన్నమాట. సో ఆల్మోస్ట్ అట్లనే ఇక్కడ కూడా టెంపుల్ని అయితే నిర్మిస్తున్నారు. విగ్రహం కూడా ఇంకా కొద్ది రోజుల్లో ప్రతిష్ట చేస్తారు. నాకు ఈ టెంపుల్ ఎట్లా తెలుసు అనుకుంటున్నారా? ఇప్పుడు ఆషాఢం వస్తుంది. సో ఆషాఢంలో వారాహి అమ్మవారి నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతాయి. సో టెంపుల్ మన చుట్టుపక్కల ఎక్కడైనా ఉందా, లేదంటే అసలు నవరాత్రుల పూజ ఎలా చేశారు కనుక్కుంటున్నా. సో ఆ టైంలో నాకు తెలిసిన ఆంటీ అయితే వారాహి అమ్మవారి టెంపుల్ ఇక్కడ మందమరిలో ఉంది అని చెప్పింది. సో చెప్పిన వెంటనే అయితే నేను టెంపుల్కి వెళ్ళిపోయినా. ఈ వీడియో ద్వారా ఇంకో నలుగురికి ఈ టెంపుల్ గురించి తెలుస్తుంది, వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే షూట్ చేసిన. ఈ వీడియోని తప్పకుండా అందరికీ షేర్ చేసి మీ వాట్సాప్ స్టేటస్లలో పెట్టుకోవడం మర్చిపోకండి. శ్యామల అమ్మవారు, లలిత అమ్మవారు, వారాహి అమ్మవారు ముగ్గురు ఒకే చోట దర్శనం ఇవ్వడం అది చాలా అదృష్టం. అంతేకాకుండా కామాఖ్య అమ్మవారి దర్శనం కూడా జరగడం అది చాలా అదృష్టం. నేను అసలు ఈ జన్మలో ఈ దర్శనం అవుతుందా లేదా అనుకున్నా. ఎందుకంటే ఆ టెంపుల్ మనకు అస్సాంలో ఉంది, అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టం, అందరి వల్ల కాదు. సో ఇప్పుడు మన దగ్గరలోనే తెలంగాణలో మందమరిలో అయితే కామాఖ్య అమ్మవారి టెంపుల్ అయితే స్టార్ట్ అవుతుంది. సో వెళ్ళి దర్శనం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అట్లనే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. టెంపుల్ పూర్తయిన తర్వాత కూడా నేను మళ్ళీ వీడియో తీస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేశారనుకోండి, నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కానీ మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. సో హ్యాపీగా మీరు వీడియోని అయితే చూడవచ్చు అప్పుడు. సో ఇక్కడ అన్ని ఇట్లా చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి అన్నమాట. అండ్ అంతేకాకుండా
ఇక్కడ మనకైతే వినాయకుడి విగ్రహంది కూడా రాబోతుంది, వినాయకుడి టెంపుల్. అది ఇంకా పూర్తి కాలేదు. సో ఇంకా చెప్తున్నా కదా, కొంచెం ఇంకొక 1-2 ఇయర్స్లో అయితే ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోద్ది. అంతేకాదండి, 6 అక్క చెల్లెళ్ళ టెంపుల్ కూడా ఉంది. సో వాళ్ళ విగ్రహాల ముందే ఇక్కడ మనకు 2 అటు ఇటు, ఒకటి మీకు ఫోటోలో చూపిస్తున్నా కదా, అవే వాళ్ళకి కళలో కనిపించిన విగ్రహాలు కామాఖ్య అమ్మవారు. అవే మనకి ఇక్కడైతే ప్రస్తుతానికి పెట్టారన్నమాట. సో తర్వాత లోపలైతే ప్రతిష్టాపన చేస్తారు. నాకు తెలిసింది, నేను కొంచెం తెలుసుకుంది వీలైనంత వరకు ఈ వీడియోలో అయితే చెప్పాను. ఇంకా ఏమైనా ఈ టెంపుల్ గురించి నేను మర్చిపోతే గనక ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా ఇంకా ఈ టెంపుల్ గురించి అనేది. సో ఇట్లా అయితే 6 అక్క చెల్లెళ్ళది కూడా ఉందండి. ఇంకొక పక్కకైతే కాళికా మాతాది కూడా ఒక విగ్రహం ఉంది. సో ఇక్కడికి వెళ్తే మంచిగా అన్ని దేవుళ్ళు, అన్ని అమ్మవార్ల దర్శనాలు అయితే మీకు అవుతాయి. అంతేకాకుండా ఒక మంచి పీస్ ఆఫ్ మైండ్ అయితే దొరుకుతుంది. ఎందుకంటే చుట్టూ చెట్లు పొలాలు ఉండడం వల్ల అసలు ఏ సౌండ్ పొల్యూషన్ ఏం లేకుండా ప్రశాంతంగా అనిపించింది మాకున్నంతసేపు అయితే. సో ఇంకా ఈ వీడియోని ఇంతవరకు చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంతేకాకుండా వీడియోకి ఒక లైక్, షేర్, కామెంట్ అయితే చేసేయండి. వీడియోని మాత్రం తప్పకుండా మీరు వాట్సాప్ స్టేటస్లో పెట్టుకొని, ఎందుకంటే తెలియని వాళ్ళందరికీ టెంపుల్ గురించి తెలుస్తుంది. సో ఇంకా పక్కకైతే కాళికా అమ్మవారిది అయితే ఉందన్నమాట. సో వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.